స్టార్ట్ చేశారు 7 ఏళ్ళు పనిచేసిన నేను 85 to 92 ఉన్నాను నేను ఇంచుమించు స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నాను నేను 83లో స్టార్ట్ చేశారు 85లో జాయిన్ అయినా ప్రమోషన్ మీద ఏఈ ప్రమోషన్ మీద జాయిన్ అయ్యి అక్కడ 7 ఏళ్ళు పనిచేసిన 92 వరకు చేసిన దీని టెక్నాలజీ అనేది 92 తర్వాత వచ్చింది టనల్స్ ఇవన్నీ అయినప్పటికీ కూడా ఏంటంటే కేసీఆర్ వాంటెల్లి ఇది అగ్రిమెంట్ కొత్త అగ్రిమెంట్ కాదు పాత పని అనేది వాంటెల్లి నెగ్లెక్ట్ చేసిండు ఎందుకు నెగ్లెక్ట్ చేసింటే గణాంకాలే చెప్తున్నా సమైక్య పాలనలో 7 ఏళ్లలో 6 ఏళ్లలో 24 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే మిగిలిన ఈ 24 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తన కాలంలో కంప్లీట్ చేసినట్టుంటే నీళ్లు గ్రావిటీ ద్వారా ఇచ్చినట్టుంటే తనకే పేరు వస్తుండే అయితే ఇంకోటి ఈ వర్క్ కంప్లీట్ చేసినట్టు ఆ సమయంలో చెప్పింది కదా పని కాదు అని చెప్పేసి అది తప్పది కేసీఆర్ కాబట్టి ఇప్పుడు 8 మంది పబ్లిక్ ను మిస్లీడ్ చేసిండు ఆయన 8 మంది చనిపోతాడు అని పని కంప్లీట్ అని కాదు ప్రమాదాలు ఇది ఇట్ ఈస్ యాక్సిడెంట్ జరుగుతుంటుంది వాటర్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ రోడ్ యాక్సిడెంట్ అన్నట్టు ఇప్పుడు స్నో యాక్సిడెంట్ ఇప్పుడు మంచు యాక్సిడెంట్ ఎట్లనో మంచు కప్పిపోతే ఎట్లనో ఇది కూడా వాటర్ యాక్సిడెంట్ అనుకోకుండా జరుగుతాయి ఇట్లా యాక్సిడెంట్ జరుగుతాయి యాక్సిడెంట్ అది అని యాక్సిడెంట్ అని మనుషులు చనిపోతారని పని ఆపుతాడా మరి 24 కిలోమీటర్లు తవ్విన వాళ్ళు ఎట్లా తవ్వారు 24 కిలోమీటర్లు తెలంగాణ రాకముందు మనకి ఏంటంటే అంటే అప్పుడు ఆ సమయంలో ఇటువంటి సీపేజ్ కావచ్చు ఇటువంటి గ్రావిటీ సీపేజ్ ప్రతి ఉంటుంది అడ్డంలో మనం తవ్వకపోతున్నాం కాబట్టి నిలువులో బోర్ వేస్తున్నప్పుడు మనకు నీళ్లు బోర్లో జమ అవుతాయి నీళ్లు సీపేజ్ ఉంటాయి కదా బోర్లో జమ అయి పైకి వస్తే మనం సంతోషపడతాం ఇది అడ్డంలో తవ్వుకుపోతున్నప్పుడు ఈ సీపేజ్లు వస్తూనే ఉంటాయి సీపేజ్ను కవర్ చేసుకుంటా పోతుంటారు పని సీపేజ్ను డైలీ సీపేజ్ చేసుకుంటేనే వాళ్ళకి సీపేజ్కే దాదాపు 29 కోట్ల కరెంట్ బిల్ అయితేనే వీళ్ళు అట్లా కేసీఆర్ వాళ్ళకి ఏంటంటే చెప్పిండు మాకు ప్రాబ్లమ్స్ బాగున్నాయి మాకు కొంత లాస్ కవర్ చేయండి 300-400 కోట్లు తర్వాత బేరింగ్ పైసలు ఏమంటే కేసీఆర్ ఇవ్వలేదు ఓ 200-300 కోట్లు ఏమంటే ఇవ్వలేదు ఇస్తే ఆయన ఏం చేస్తే ఇప్పుడు ఏమైందంటే ఈ కాంట్రాక్టర్ జేపీ కన్స్ట్రక్షన్ జేపీ చాలా పెద్ద కంపెనీ ఈ 2 మిషన్లు వేసిండు ఈ వేసిన మిషన్లు బయటకు తీయరాదు ఇంకోటి చేయరాదు ఆయన వర్క్ స్లో డౌన్ చేసిండు స్లో డౌన్ ఎంత చేసినాడే కేసీఆర్ పీరియడ్లో ఓన్లీ 10 కిలోమీటర్లు అయిపోయింది 10 రఫ్గా 10 కిలోమీటర్లు మీరు అన్నట్టు 2 టీబీఎం మిషన్లు కూడా ఇక్కడ ఒక టీబీఎం మిషన్ ఇన్లెట్ అవుట్లెట్ 2 టీబీఎం మిషన్లు ఉన్నాయి ఆల్రెడీ ఒక టీబీఎం మిషన్ ఇక్కడ వర్క్ నడుస్తుంది ఏం కాలేదు ఇది దేవరకొండ సైడ్కి వెళ్ళి ఏం కాలేదు అది ఉంది బాగానే ఉంది కానీ అది బేరింగ్ దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ సంబంధించిన ఏం అదే ఇవ్వలేదు వల్ల అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత స్పెషల్గా నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు తర్వాత బ్రాహ్మణ వేలాలకు 1 లక్ష ఎకరాలు అవుతుంది ఆయనకు అదే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందాల ఉదయ సముద్రం నల్గొండ పక్కపంటే ఉదయ సముద్రం ఉంటుంది ఆడికి పోయి కిరాలు పడుతుంది ఆడికెళ్ళి ఫర్దర్ లిఫ్ట్ ఆయన పెట్టుకుని బ్రాహ్మణ వేల 500-600 కోట్లతోని ఆయనకు 1 లక్ష ఎకరాల నియోజకవర్గం పోతుంది ఎస్ఎల్బీసీ నుంచి కాబట్టి ఇద్దరు పవర్ఫుల్ మినిస్టర్స్ ఉన్నారు వీళ్ళు ఈ ప్రభుత్వం రాగానే ఆ కాంట్రాక్టర్కు ఎంకరేజ్మెంట్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయించారు 22వ తారీఖు నాడు అయితే ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేయించారు స్టార్ట్ చేయడం శ్రీశైలం నుంచి వర్క్ స్టార్ట్ చేయడం వల్ల ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు నేను చెప్పిన రాకపోతే ఏం కాకపోతుండే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయించారు అందుకంటే ఇక్కడికి నిర్లక్ష్యం ఎవరిదంటారు మరి నిర్లక్ష్యం ఏముంటుంది నిర్లక్ష్యం కేసీఆర్దే వర్క్ ఎందుకు మరి 2019 మీరు అన్నట్టు కూడా ఒక రిటైర్డ్ ఇంజనీర్గా మీరు చెప్తున్నారు సరే నిర్లక్ష్యం కేసీఆర్ అన్న సరే ఒక పక్క పెడదాం బట్ ఇప్పుడు ప్రభుత్వం